బార్టర్ సిస్టమ్ అని మాకు ఎప్పుడో స్కూల్ డేస్‌లో పాఠ్యపుస్తకాలు వచ్చినాయి. ఆ తర్వాతన దాని మీదన ఇంటర్మీడియేట్ డిగ్రీలో పెద్ద పెద్ద 10 పేజీ 5 మార్కుల క్వెషన్‌లు, 10 మార్కుల క్వెషన్‌లు, 20 మార్కుల క్వెషన్‌లు రాయాల్సొచ్చింది. వస్తు మార్పిడి విధానం అంటే పాత రోజుల్లో రాచరికాల కాలంలో కావచ్చు, ఆ తర్వాత కాలంలో గూడా నా దగ్గర వడ్లు పండించాను. నువ్వు వడ్లు తీసుకొని నాకు అంత చింతపండు. నా దగ్గర కూరగాయలున్నాయి. ఇయి తీసుకొని అన్ని పాలు. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకునేటటువంటి విధానం. తమ దగ్గర ఉన్నది ఇవ్వటం, అవతల వాళ్ళ దగ్గర తీసుకోవడం. అయితే ఆయా వస్తువు యొక్క విలువని బట్టి మార్పులుంటాయి. వజ్రాలు, రత్నాలు, మాణిక్యాలు, మరకత మణులు, బంగారం, వెండి ఇట్లాంటి వాటికి చాలా ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రాములు అంటే ఇవాల్టంటే 100 గ్రాములు. ఆ రోజుల్లో వేరే పేర్లతో పిలిచేవాళ్ళు. ఔన్సు ఇట్లాంటిది. ఆ బంగారం సైజుతో ఇన్ని బస్తాల వడ్లొస్తాయి. లేదా ఇన్ని బస్తాల చింతపండు వస్తుంది. ఇట్లాగ లెక్కలు ఉండేయన్నమాట. ఆ స్టేజీల నుంచి క్రమంగా రూపాయలు అదే తర్వాత కాలంలో నాణేలు వాడారు. నాణేల నుంచి ఇప్పుడు కాగితాలు వాడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ పాత విధానం దగ్గరికి తీసుకువెళ్తున్నది అమెరికా. అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ గవర్నర్ ఎబాట్ ఒక కొత్త ఆర్డర్ మీదన సంతకం పెట్టారు. ఇప్పటిదాకా బంగారం వెండి కొంటాం, కానీ బంగారం వెండి ఇచ్చి డే టు డే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నడపచ్చు. అంటే మనకి ఇప్పుడు ఏదన్నా చేతిలో డబ్బులు లేకపోతే బంగారం వెండి తాకట్టు పెట్టును లేదా అమ్మినో ఆ డబ్బులు తీసుకెళ్ళిస్తా. అట్లా కాకుండా బంగారాన్నే వస్తుమారకంగా, వెండినే వస్తుమారకంగా. అంటే నాకు ఒక షాప్కి వెళ్ళి సరుకులు కావాలా, ఇదిగో ఎంత కాస్ట్, ఓకే ఇంత, ఇదిగో బంగారం నా దగ్గర 10 గ్రాములు ఉంది, ఈ కాస్ట్తో సమానం, లేకపోతే మిగతాది ఇచ్చేసేయి. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ తొలిసారి అమెరికాలోని టెక్సాస్లో ప్రారంభం కాబోతోంది. ఇది గనక సక్సెస్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది అమల్లోకి వచ్చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.